P4 పథకం ద్వారా అనేక మంది లబ్ధిదారులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని సింగ్ నగర్ లో కొండలరావు అనే వ్యక్తికి P4 పథకంలో భాగంగా ఒక టిఫిన్ బండిని అందజేసి ఆయన వ్యాపారానికి మొదటి బోరిని ప్రారంభించారు. పేద వర్గాలకి అండగా నిలవడానికి సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి చేయూతనివ్వడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని చెప్పారు. P4 అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ కార్యక్రమం పేద వర్గాలకి చాలా సహాయపడే కార్యక్రమం. ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎంతో కొంత, అది పారిశ్రామికవేత్త అవ్వచ్చు, వ్యాపారవేత్త అవ్వచ్చు, లేదంటే కాంట్రాక్టర్ అవ్వచ్చు, లేదా ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎంతో కొంత ఏదో విధంగా అది ఆర్థికంగా అవ్వచ్చు, లేదంటే మాట సహాయం అవ్వచ్చు, వాళ్ళకి ఏ పని మీద ఉందో ఆ పని చేసి పెట్టే విధంగా ముందుకెళ్ళటం అనేది చాలా మంచి కార్యక్రమం. దీన్ని నియోజకవర్గంలో అందరికన్నా అత్యధికంగా సహాయం చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఇస్తూ ఉన్నాం. టిఫిన్ వ్యాపారులకి టిఫిన్ బళ్ళు పెట్టుకునే వాళ్ళకి టిఫిన్ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లాగే మా రజక సోదరులు కుల వృత్తులు చేసే వాళ్ళకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అట్లాగే చదువుకునే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా నేను కూడా ఈ నియోజకవర్గంలో 10 డివిజన్లు దత్తత తీసుకొని ఆ 10 డివిజన్లో ఏ పేదవాడు ఏ సహాయం కావాలన్నా సరే దానికి సహాయశక్తిలా దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది వాళ్ళు సహాయపడుతున్నాం. సంతోషంగా ఉందని తెలియజేస్తాం. నా పేరు తంగిరాల మరియమ్మ, మాది 59వ డివిజన్. ఉమాన్న గారంటే మాకు పేదలకి ఎంతో పెన్నిది. మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మేడం తిప్పడం. అన్నయ్య మాకు ఎన్నో మేలు చేశాడు. మరి ఒక మాట ఇచ్చాడంటే మాట మటుకు తప్పడం, అది ఖచ్చితంగా చేసి రుజువు చేశారు.